మేడిపల్లి యానంపేట వద్ద కాల్పుల్లో గాయపడి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోరక్ష దళ్ సభ్యుడు సోను సింగ్ను బండి సంజయ్ డాక్టర్ లక్ష్మణ్ పరామర్శించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గోరక్ష దళ్ సోను సింగ్పై కాల్పులు జరపడం బాధాకరమన్నారు. జూబ్లీహిల్స్ ఓట్ల కోసమే చేశారన్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవులకు గోరక్షకులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో తుపాకీ కాల్పుల సంస్కృతి పెరిగిందన్నారు డాక్టర్ లక్ష్మణ్. ప్రభుత్వం పోలీసులు దళారీగా మారి గోవధను ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలా సోను సింగ్ అనే వ్యక్తి 5 లక్షల కోసం ఆలోచించబడితే ఇలా పోలీసు వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు? సోను సింగ్ వల్ల ₹1 కోటి నష్టం జరిగిందట ఆ పాల్తిగానికి. అంటే ₹1 కోటి వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇవాళ ₹1 కోటి దందా నష్టం చేస్తున్నారు. పక్క నష్టం ఏంది? ఈ పంత మడదంతారు. వ్యాపారానికి నష్టం వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది, రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది, రివాల్వర్లు పెట్టి ₹1 కోటి దందా చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి? పోలీసులు ఎందుకు పట్టించుకుంటలేరు? రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు రివాల్వర్ గురించి మాట్లాడు, కాల్పులు జరిపి దాని గురించి మాట్లాడు. దాని గురించి మాట్లాడకుండా 5 లక్షలు డిమాండ్ చేసినట, ₹1 కోటి దందా నష్టం చేసినట, అందుకే కాల్పులు జరిపినట. అంటే నిందితులు సమర్థిస్తున్నారు వీళ్ళు. మీ బతికెందుకే ప్రభుత్వం? మెజార్టీ హిందువుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని గోరక్ష సంస్థ యొక్క సభ్యులుగా ప్రశాంత్ సింగ్ ఈ పవిత్రమైనటువంటి గోవులను కాపాడాలని చెప్పి మరి అడ్డుకొని పోలీసులకు అప్పగిస్తే, పోలీసులు ఇవాళ హిందువుల యొక్క మనోభావాలకు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సింది పోయి అటువంటి మరి గో వ్యతిరేక శక్తులను ఊతమిచ్చే విధంగా ఒక దళారీ పాత్ర పోషించే విధంగా మరి వైఖరి కనబడుతుంది. ఎందుకు ఇవాళ పోలీసు వ్యవస్థ ఈరోజు నిర్వీర్యంగా మారుతూ ఉన్నది? పాలకులు ప్రభుత్వాలు కూడా మన రాష్ట్రంలో కేవలము ప్రతి అంశాన్ని కూడా రాజకీయంతో ఓటు బ్యాంకులతో ముడిపెట్టి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి, గాయపరిచేటువంటి వ్యక్తుల పట్ల, శక్తుల పట్ల, సంస్థల పట్ల ఒక్క పాదంతో అణిచివేయాల్సింది పోయి ఈరోజు జీ హుజూర్ అనే రీతిలో ఈరోజు వ్యవహరిస్తాం.